జై శ్రీమన్నారాయణ. ఎన్ని బాగా చదివినా పరీక్ష హాల్కి వెళ్ళగానే విద్యార్థికి తెలియని ఒక భయం కలుగుతూ ఉంటుంది. అలాగే భగవంతుడు మనందరి కోసం వైకుంఠాన్ని ఏర్పాటు చేశాడు. అపరిమితమైన ఆనందం ఇక్కడుంది, అనుభవించండిరా అని భగవంతుడు మనకి చెప్పినప్పటికీ మనకు ఒక భయం ఉంటుంది. కారణం ఈ సంసారం. అమ్మో అని భయపడిపోతుంటారు. అలాంటి వాళ్ళు భయపడకండి అని మనందరికీ అభయాన్ని ఇచ్చే 8వ శ్లోకం జితంతే స్తోత్రంలో తెలుసుకుందాం. భయం అనేది ఏం అక్కర్లేదు, శరణాగతి చేయండి, భయం తొలగించుకోండి అని మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి ఆ శ్లోక అనుసంధానం చేసుకుందాం, తాత్పర్యాన్ని కూడా శ్రవణం చేద్దాం. అహం భీతోస్మి దేవేశ సంసారేస్మిన్ భయావహే పాహి మాం పుండరీకాక్ష న జానే శరణం పరం. దేవేశ అని భగవంతుని వర్ణిస్తున్నారు. స్వామి, బ్రహ్మాది దేవతలకే నువ్వు గొప్పవాడివి, వారందరినీ సృజించిన వాడివి. అలాంటి వారికంటే శ్రేష్ఠులైన వారు నిత్యసూరులు, వారికి కూడా నువ్వు నాయకుడివి. అయినప్పటికీ మేమంతా కూడా భయంతో వణికిపోతున్నాం. తండ్రి, ఏమిటో ఆ భయం చెప్తున్నాను విను అని స్వామి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అస్మిన్ సంసారే భయావహే అంటున్నారు. స్వామి, ఈ సంసారం అనేది సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఇరుಳು తరుమా జ్ఞానం అంటారు. ఈ భూమి అజ్ఞానాన్ని ఇచ్చేది. ఎంతసేపు నీ ధ్యానాన్ని మేము చేస్తున్నా మళ్ళీ ఒకంత ఈ సంసారం మీద మక్కువ, ఇతర విషయాలు నన్ను లాక్కుపోతున్నాయి. అలా వాటి వెంటబడి వెళ్ళే నాకు గతి ఎవ్వరు. అందువల్ల తండ్రి, ఒక రకమైన భయం కలుగుతున్నది అని సంసారాన్ని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే దేవతలకు కూడా ఈ భూమి అంటే భయంట. అజ్ఞానాన్ని ఇస్తుంది కనుక ఈ భూమి మీదకి వాళ్ళు కూడా రాకుండా పైనే నిలబడతారు, ఈ భూమిని తాకరు అంటారు. అలాంటి ఈ సంసారం మళ్ళీ ఎక్కడ మనకి దుర్బుద్ధిని కలిగిస్తుందో. వర్షంలో ప్రయాణం చేసే ఒక వ్యక్తి కారులో వెళ్తున్నప్పుడు నీరు ఆయనకి ఇబ్బంది కలిగించకూడదు, తన ప్రయాణానికి దారి కనపడాలి. అందుకని దానికి వైఫర్ వేస్తారు. ఆ వైఫర్ నీటిని పక్కకి చిమ్మేస్తుంది. ఒకసారి చిమ్మేసింది కదా అని దాన్ని ఆపితే దారి కనపడదు. అది అలా తిరుగుతూనే ఉండాలి వర్షం పడేంత వరకు, అది ఆగేంత వరకు అలా ఆ వైఫర్ నీటిని అటు ఇటు చిమ్మేస్తూ ఉంటుంది. దానివల్ల దారి కనపడుతుంది. ప్రయాణం వేగంగా జరగకపోయినా నిదానంగా సాగుతుంది. అలాగే ఈ సంసారంలో ఉన్న మనకు కూడా సంతత దుఃఖ వర్షిణి అంటారు. ఎప్పుడు అనేక రకాలైనటువంటి దుఃఖాలు వర్షిస్తూనే ఉంటాయి. ఇలా వర్షించే వాటిని మనం కూడా పక్కకి చిమ్మాలి. మన వల్ల అవుతుందా? మనం అంత శక్తివంతులమా? అందుకే భగవంతుని పాదారవిందాన్ని ఆశ్రయించుకుంటే అదే దూరమవుతూ ఉంటుంది. లక్ష్యం వైపు మన ప్రయాణం ఆగకుండా సాగేలా చేస్తుంది. అందువల్ల మనం చేయాల్సింది భగవంతుని పాదారవిందాన్ని శరణ వేడటం. అందుకే శరణు వేడుతున్నారు. మాం పాహి, తండ్రి నన్ను రక్షించు. దండకారణ్యంలో ఉన్న ఋషులంతా కూడా రాముడి దగ్గరికి వెళ్ళి ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం అంటూ, రామా, ఈ రాక్షసులంతా మా శరీరాన్ని ఎలా పాడు చేశారో చూడని వాళ్ళంతా చూపించారట. అలాగా చూడవయ్యా మా కర్మ ఎలా ఉందో, అవిద్య, వాసన ఇవన్నీ మమ్మల్ని ఎలా నడుపుతున్నాయో చూడు, వీటి వల్ల ఈ సంసారంలో ఎలా కూరుకుపోతున్నామో చూడు. నీ గురించి తెలుసును, నువ్వు గొప్పవాడివని తెలిసినప్పటికీ మా బుద్ధి ఇతర విషయాల మీదకే పోతుంది. వద్దన్న కామము, క్రోధము వీటి వైపే పరిగెత్తుతోంది. ఇలాంటి మాకు రక్షణ ఏది? పుండరీకాక్ష, విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన నువ్వు ఒక్కసారి మమ్మల్ని చూడు. నీ దృష్టి మా మీద ప్రసరించిందా మాకే ఇబ్బందిగా ఉండనే ఉండదు కదా. యస్మిన్ దృష్టే పరావరే, భగవంతుని దృష్టి ఎవరి మీద ప్రసరిస్తుందో వాడికి ఏ కర్మ అంటనే అంటదంటారు. అలాంటి కర్మలని దూరం చేసే గొప్ప దృష్టి నీది. హే భగవన్, ఒక్కసారి నీ దృష్టి నా మీద ప్రసరింపచేయి. పెద్ద పెద్ద నేత్రాలు కలవాడివే, ఎందుకు నన్ను ఒక్కసారి అనుగ్రహించట్లేదు? ఒక్కసారి నా వంక చూడు. పుండరీకాక్ష, ఓహో, నేను కాకుండా ఇంకెవరైనా రక్షకం ఉన్నారా అని ఆలోచిస్తున్నావా? లేదు తండ్రి,
నజానే శరణం పరం. నీకంటే ఇంకో గొప్ప రక్షకుడు ఎవరైనా ఉన్నారనేది నేను తెలుసుకోలేదయా. అసలు నాకు తెలియదు, నువ్వే నాకు సర్వరక్షకుడివి అని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. మనందరం భయపడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుని ఒక్కసారి రక్షించమని కోరండి. తన చూపు మన మీద ప్రసరింప చేయమని వేడుకోండి. ఒక్కసారి ఆయన తప్ప ఇంకో దిక్కు లేదని ఆయన పాదార విందాల యందు శరణాగతి చేయండి అని మనందరికీ ఉపదేశిస్తున్నారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని చదువుకుందాం. అహం భీతోస్మి దేవేశ సంసారేస్మిన్ భయావహే పాహి మాం పుండరీకాక్ష న జానే శరణం పరం. జై శ్రీమన్నారాయణ.